అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య భర్తను కడతీర్చింది. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ ఈస్ట్ బృందావన్ కాలనీలో నివాసం ఉంటున్న విజయ్ అశోక్ ఓ ప్రైవేట్ కళాశాలలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. భార్య పూర్ణిమ ప్లే స్కూల్ నిర్వహిస్తుంది. వేరే కాలనీలో ఉన్నప్పుడు నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న పాలేటి మహేష్ తో పూర్ణిమ కొన్ని సంవత్సరాల నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయంలోనూ అశోక్ గతంలో భార్యను మందలించాడు. ఈ నెల 10వ తేదీన ఇంటి ముందు మహేష్ కనిపించడంతో పూర్ణిమతో భర్త గొడవ పడ్డాడు. దీంతో ఎలా అయినా అశోక్ అడ్డు తొలగించుకోవాలని మహేష్ పూర్ణిమకు పథకం పన్నారు. 11వ తేదీన సాయంత్రం ముందుగా మహేష్ తన స్నేహితుడు సాయితో కలిసి అశోక్ కోసం ఇంట్లోనే వేచి చూస్తున్నారు. అశోక్ ఇంటికి రాగానే ముగ్గురు అతనిపై దాడికి పాల్పడ్డారు. పూర్ణిమ అశోక్ కాళ్ళు పట్టుకోగా ప్రియుడు మరో వ్యక్తి మెడకు 3 చున్నీలను బిగించి హత్యకు పాల్పడ్డారు. అనంతరం అనుమానం రాకుండా మృతుడి ఒంటిపై రక్తపు మరకలున్న దుస్తులను మార్చి అంబులెన్స్ లో అశోక్ ను మల్కాజిగిరి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్టు తెలిపారు. వాష్రూమ్ లో హార్ట్ అటాక్ వచ్చి తన భర్త అపస్మారక స్థితిలోకి వెళ్లాడని పూర్ణిమ బంధువులను నమ్మించింది. హాస్పిటల్ సిబ్బంది మేడ్పల్లి పోలీసులకు సమాచారం అందించాడు. మృతుడి ఒంటిపై గాయాలు కనిపించడంతో అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా భార్యను విచారించగా ప్రియుడు మరో వ్యక్తి సాయంతో హత్య చేసినట్టు ఒప్పుకుంది. ప్రియుడు మహేష్ తో పాటు సహకరించిన సాయిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కి తరలించినట్టు పోలీసులు తెలిపారు.